మద్య వ్యాపారాలు బాగున్నాయి. నేను టీడీపీ కార్యకర్తనే. యూత్‌ని పట్టించుకోవట్లా. ఏ నాయకులు పట్టించుకోవట్లా. మా ఊళ్ళో ఉన్నారు 7 వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ సరిపోతుంది. లోకేష్ గారు ప్రధానంగా జూనియర్‌లని పట్టించుకోవాలి, సీనియర్‌లని కాదని చెప్పి అంటున్నారు కదా! మరి ఏం పట్టించుకోవట్లేదా మరి? ఏం పట్టించుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తలను పట్టించుకుంటున్నారు. ప్రజల్ని మర్చిపోయారు. వాళ్ళు నమ్ముకుని ఓట్లేపి మొన్నట తిరిగారే వాళ్ళని పట్టించుకుంటున్నారు. వాళ్ళకేం కావాలండి? ఆ! అంటే ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళని పట్టించుకుంటున్నారా? ఎలక్షన్ కింద ఆ కింద పనిచేసిన వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఆ! ఓట్లేసిన జనాభాను మర్చిపోయారు. 11 నెలల కాలంలో అయితే ఏం పట్టించుకోలేదు. ఒకసారి కూడా రాలా లోకేష్ బాబు ఇక్కడికి వచ్చి హ్మ్. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఏం పట్టించుకోవాలా. హ్మ్. నేను కార్యకర్తనే. ఓకే. మా మొఖాలు చూసిన పాపాన్ని ఇంతమంది పోలే ఎవరు. హ్మ్. వీళ్ళన్నా చూస్తారంటే వీళ్ళు మధ్య ఏర్లే పారుతుంది. ఒకళ్ళ గోటా బియ్యం, ఒకళ్ళ ఇసుక దోపిడీ, అంతా మైనింగే. ఎవళ్ళకి వాళ్ళు వైసీపీ చేసింది వీళ్ళు కూడా చేస్తున్నారంటారా? వాళ్ళకి తేడా ఉంది. ఆ! అంతా ఒకే దారిలో పెట్టారు అంతా. కాకపోతే ఆయన రోడ్లు మర్చిపోయాడు, పథకాలు అన్నారు. వీళ్ళు పథకాలు మర్చిపోయి డెవలప్మెంట్ చూస్తున్నారు. డెవలప్‌మెంట్ కనిపిస్తుందా మరి? కనిపిస్తుంది. అదే యువతలో బ్రాండ్ షాపుల్లో వైన్స్లో ఇలాంటి యూత్ కుర్రోళ్ళే అంతా కనిపిస్తారు. అదే డెవలప్మెంట్ నాకు తెలిసి. అదే సంపద సృష్టి మరి. అదే సంపద సృష్టి. ఉద్యోగాలు ఇస్తామన్నారు. క్వార్టర్ రేట్ తగ్గించేసి లోపల వైన్ షాప్ కుర్రోళ్ళు అంకితం అయిపోయారు. మా నాయకులు ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదా? వాటర్ ట్యాంక్ అని అదని ఇదని ఏది అంతకుముందు చాలా చేశారు. కానీ ఎవరు పట్టించుకోరు. అంటే మీరు ప్రజా దర్బార్‌కి వాటికి వెళ్ళలేదా? ఉపయోగం ఉంది. ఒక రేషన్ కార్డు కావాలండి. ఇటు ఎస్సీ క్యాండిడేట్ అయితే ఇటు అంతకుముందు మన పని చేయాల వైసీపీ చేశాడు. వద్దు ఏం లేదు నీకు నువ్వు పార్టీలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు అని చెప్పి చెప్తున్నారు కదా మీటింగుల్లో మరి మైకుల ముందల. నాకు 49 సంవత్సరాలు నేను చెప్తానే ఉన్నా. ఇలా చెప్పిన నాయకులను చూసానులే కానీ ఇవన్నీ పండిపోయినాయి. ఏ నాయకుడు సరైన లేడు. ఒక రాజశేఖర రెడ్డి కూడా మంచి పని చేశాడు అంతే. మరి జగన్ గారు? జగన్ గారు ఆయన దానికి దర్బార్లు కట్టుకోవడం అవి కట్టుకోవడం ఎవరి పరిపాలన వాళ్ళని వెళ్ళలేము వీళ్ళని వెళ్ళలేము. ఇద్దరిది సమానంగానే ఉంది. ఎటువంటి మార్పు లేదు. ఈ రేషన్ బండ్లు ఆపేస్తామని చెప్పి అంటున్నారు కదా! దానిపై ఏంటి మీ స్పందన? స్పందన ఆపేస్తే బెటర్. ఎందుకంటే ఉన్నోడికి అంత కెపాసిటీ గలవాడికి కొనుక్కునే స్తోమత ఉంది. ఇవాళ కోటా బియ్యంతో పని లేదు. మామూలుగా రేషన్ డీలర్లకి రైస్ మిల్లర్లకి వెళ్తున్నాయి కానీ రైస్ సామాన్య మానవుడు ఎవరు తినేవాడు ఎవరు లేరు. బియ్యం ఆపేస్తున్నారని చెప్పనట్లా బండ్లు ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా! ఆ బండ్లు ఆపేస్తే పోద్ది. బియ్యం కూడా ఆపేస్తే పోద్ది. వద్దు అసలు బియ్యం ఆపేస్తేనే పోద్ది. మా అమ్మగారు పెన్షన్ వస్తుంది, చెల్లికి పెన్షన్ వస్తుంది. 35 కేజీలు బియ్యం వస్తుంది. నాకు 25 కేజీలు వస్తుంది. ఆ 35 కేజీలు క్యాన్సల్ చేసాం అనుకో ఇంకో 100 మందికి వెళ్ది. ఇలా చాలా ఉన్నాయి. వాస్తవంగా మేము ఆ బియ్యం తింటలేదు. రేషన్ బిల్లుకే వెళ్తున్నాయి. ఇది వాస్తవం. చాలా నిక్కర్చిగా చెప్తున్నారు. నీ మీద ఒట్టు నేను చెప్పేది నిజాలే. సరే, కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దంటారా? కూటమి ప్రభుత్వం మారచ్చు. మారాలి. మారితేనే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియదు అంతదిగా. లేదంటే ఆ టైప్ వేరు మనకి చెప్పేది కాదు. వాళ్ళంతా కూటమిగా ఉన్నారు కాబట్టి ఈ 5 ఏళ్ళు కూటమిగా ఉండి చేస్తే ముగ్గురు కలిసి చేస్తే బాగానే ఉంటది. వాళ్ళల్లో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం చూపించుకుంటే చేయగలిగింది ఏం లేదు. మా పార్టీ పెరగాలి, మా పార్టీ ముందుకు రావాలి, మేమే ఇది ఉండాలి అని అనుకుంటే మటుకి జనాలు తెలిసిపోద్ది. సరే, అమరావతి 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు కదా! కంప్లీట్ అయిద్దా? అవదండి. అవుదా? ఎన్నేళ్ళు పట్టిద్ది అంటారు? ఇంకా 10 ఏళ్ళు పట్టింది. ఇంకా 10. 5 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు పట్టింది. అలా చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు నెంబర్ అని చెప్పుకోవచ్చు. అవనెవరు ఎవరు? నాయకులు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ముందు బాగుపడాలి. వాళ్ళు బాగుపడ్డాక ఏదన్నా అమరావతి రాజధాని ఏదంటే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి ఉండిద్దాం 3 రాజధానులు అంటారా? ఏదండి 3 రాజధానులు 4 రాజధానులు ముఖ్య మళ్ళీ చెప్పేది ఆయన. ఆయనకి అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన స్థలాలు పొలాలు లేకే కదండి ఆయన ఆపేసింది. ఉంటే ఎందుకు చేస్తాడు ఆయన? బిగిన్ చేసేవాడు. ఆయనకి లేదు. 2 ఎకరాల పొలం కూడా లేదు. ఉన్నాయి అంతా మన కార్యకర్తల మీద ఉన్నాయి. మరి వాళ్ళే డెవలప్ చేయాలి. వాళ్ళే వేశారు. అమరావతి రాజధానికి ఇంకా భూమి కావాలి, భూసేకరణ కావాలని చెప్పి అంటున్నారు. దాన్ని మరి మీరు సమర్థిస్తారా? సమర్థించడం అంటే ఇక అది మనకి తెలియదు దాని గురించి. అంటే ఉన్నయే ఇంకా సరిగ్గా చేయలేదు కదా, ఇంకా మళ్ళీ కొత్త అవసరం అని చెప్పి అంటున్నారు ప్రధానంగా. తీసుకుంటారు కావాలిగా. వాళ్ళంతా కలిసి చేసే ప్లాన్ ఏదో ఉందో విడిగా దాని గురించి తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా చేస్తే పర్లా. అయితే ఎన్ని మార్కులు వేస్తారు మరి ఈ పరిపాలనకి? ఈ పరిపాలనగా 50-50 వేస్తా అంతేగాని అంతే అంతే అంతకుమించి ఎక్కువ వేయను. ఈ నన్ను చూసే వాళ్ళు మారు ఏదన్నా బుద్ధి తెచ్చుకుంటే పర్లా. ఎందుకంటే నేనే ఒక కార్యకర్తనే, టీడీపీ కార్యకర్తనే. మా నాయకులు కానీ ఏదైనా కానీ ఇంకా 5 ఏళ్ళు ముందు రావాలంటే వీళ్ళు శుభ్రంగా పరిపాలన చేయాలి. మీలాంటి యూత్ మొత్తం వయసులో ఉంటుంది.